బ్రిటన్‌లో స్కాట్లాండ్ అక్కడ మంచి పేరు. ప్రధానమైనటువంటి వాటిట్లో బ్రిటన్‌లో మూడోదవుతుంది. అట్లాంటి చోట్ల కూడా ఈ శరణార్థులు, చొరబాటుదారులు ఎట్లయిందంటే, బ్రతకలేక మా దేశం నుంచి వచ్చామని చెప్పి ఈ దేశానికొచ్చి, ఇక్కడ మహిళల స్వేచ్ఛను అంగీకరించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. వాళ్ళ దేశాల్లో మహిళలకొచ్చేటప్పటికి బురకాలు, తర్వాతన కనీసం కళ్ళు కూడా కనిపించకుండా ఉండాల. ఏదన్నా తేడా జరిగినా అక్కడ చంపేస్తారు. కాబట్టి అక్కడ చేసుకొచ్చినటువంటిది వచ్చేటప్పటికి ఇక్కడ కథ మారిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, మహిళలు స్వేచ్ఛగా ఉండటం, వాళ్ళ దుస్తులు గాని, వాళ్ళు గాని స్వేచ్ఛగా బ్రతకడానికి అక్కడ రాత్రైనా తిరుగుతారు, పగలైనా తిరుగుతారు. అట్లాంటి వాళ్ళ మీదన వీళ్ళు కసి పెంచేసుకుంటున్నారు. ప్లస్ వీళ్ళ కోరికలు తీర్చేసుకుంటున్నారు. తాజాగా ఒక డాక్టర్ ఈ విధంగా ఏదైతే అత్యాచారానికి గురైంది, మెహాల్ నికోలే పాత్రాన్ 27 ఏళ్ల డాక్టర్ గ్లాస్గో దగ్గర మిచెల్ స్ట్రీట్లో తను వాకింగ్ చేస్తున్నప్పుడు ఎర్లీ అవర్స్లో అక్కడే ఉన్నటువంటి సిరియన్ చొరబాటుదారుడు, శరణార్థిగా మారినటువంటి వాడు సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడని కేసు పెట్టడంతో పాటుగా ఆమె ఈ తరహా ధోరణి ఏంటి అంటూ నిలదీస్తూ ఓపెన్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అసలు విషయం ఇప్పుడు చర్చకొచ్చింది. బ్రిటన్లో అసలే శరణార్థుల అరాచకాలకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి పబ్లిక్కి ఇది ఒక ఊతమైంది.